హాయ్, అందరికీ నమస్కారం. నా పేరు సాయినాథ్ గాయకవాడ్. రేపు మీరు అందరూ 15 ఆగస్టు జరుపుకుంటున్నారు. కానీ మేము 15 ఆగస్టు జరుపుకోవడానికి మాకు వీలు లేకుండా ఉన్నది. ఎందుకంటే మాకు ఫ్రీడమ్ అనేది లేదు. ఇంకా నేను ఇలా ఎందుకు మాట్లాడుతున్నానంటే, మాది ఒక చిన్న మారుమూల గ్రామం గుండేగం, నిర్మల్ డిస్టిక్, బైన్సా మండల్, ముదల్ నియోజకవర్గం. గత కొన్ని సంవత్సరాల నుంచి మా విలేజ్ ముంపునకు గురవుతున్నది. అప్పటి కాంగ్రెస్ హయాంలో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినారు, చిన్నగా పల్చిక రంగారావు ప్రాజెక్ట్ అని. కానీ దీనికి పట్టించుకునే నాదుడైతే ఎవరు లేరు ఇంతవరకు. మనం తెలంగాణ సాధించి కూడా మాకు మా విలేజ్కి సంబంధించి ఇంతవరకు ఎవరు మాకు పునర్వాసం కల్పిస్తూ అంటున్నారు. గత ప్రభుత్వాలు కేసీఆర్ హయాంలో కూడా 2 సార్లు మన తెలంగాణలో కేసీఆర్ గెలవడం జరిగింది. ఆయన కూడా మాకు పునర్వాసం కల్పించలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ కూడా ఏం చేయలేకపోతున్నారు. మరి మా విలేజ్ అనేది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉందా, భారతదేశంలో ఉందా అని ఒక విలేజ్ ఉండి కూడా మేము ఆ విలేజ్లో నివాసం ఉండటానికి వీలు లేకుండా ఉన్నది. ఎక్కడో కనీస వసతులు లేవు. ఒక విలేజ్ అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, గత రాష్ట్ర ప్రభుత్వాలకి, వచ్చే రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఎలా అంటే, రేపు 15 ఆగస్టుకి సంబంధించి మన భారతదేశంలో అందరూ జరుపుకుంటారు, కానీ మేమైతే ఈ స్వతంత్రాన్ని మేము అంత ఆస్వాదించలేకపోతున్నాం. ఎందుకంటే మేము గత కొన్ని 10 సంవత్సరాల నుంచి మేము ఊరు వదిలేసి ఎక్కడో బతుకుతున్నాము. మాకు మాత్రం ఎలాంటి న్యాయం జరగడం లేదు. సో నేను ఈ మాట్లాడటం మా విలేజ్ గురించి కాబట్టి, మాకు ఇప్పటికైనా ఏదైనా ప్రభుత్వం సహాయం చేసి మాకు పునర్వాసం కల్పించాలని కోరుకుంటూ, మేము మళ్ళీ రాబోయే రోజుల్లో పెద్ద ఉద్యమం చేయాలనుకుంటున్నాము. మా విలేజ్కి సంబంధించి ఎలాంటి పనులు జరగకపోతే మేమే, మన తెలంగాణ రాష్ట్రం ఎలా ఉద్యమంతో స్టార్ట్ అయిందో అలాగే మరో ఉద్యమం చేయడానికి రెడీగా ఉన్నాము. దయచేసి ప్రభుత్వానికి నేను కోరుకునేది ఏమంటే, తొందరగా మీరు మా విలేజ్ గురించి సర్వే చేసి పునర్వాసం కల్పించాలని కోరుకుంటున్నాను. అలాగే R&R ప్యాకేజ్ కింద మా విలేజ్కి తగిన న్యాయం చేస్తారని కోరుకుంటూ, నేను ఈ 15 ఆగస్టుకి నా మాటల ద్వారా ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. అలాగే కొన్ని ఫొటోస్ కూడా పెడతా. రేపు 15 ఆగస్టుకి నేను 15 ఆగస్టు రోజు కూడా కొన్ని వీడియోస్ పెట్టడం జరుగుతుంది. సో దీన్ని స్పందించి మన రాష్ట్రంలో ఉన్నటువంటి పత్రికేయులకు కానీ, సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి కానీ, ఇన్స్టాలో, యూట్యూబ్లో మీరు అందరి సపోర్ట్ మాకు కావాలి. రేపు ఈ వీడియో వైరల్ అవ్వాలి. మా విలేజ్కి సంబంధించి మా విలేజ్ పునర్వాసం జరగాలి. కొన్ని కుటుంబాలు బాగుపడతాయి, మా విలేజ్ బాగుపడుతుంది. కాబట్టి మీ అందరి సపోర్ట్ నాకు కావాలని కోరుకుంటూ, రేపు కనుక మీ అందరి సపోర్ట్ అయితే కావాలి. ప్రతిదీ చిన్న వీడియోస్ అన్నీ వైరల్ చేస్తూ ఉంటారు కదా. ఇది పనికి వచ్చే వీడియో కాబట్టి దీన్ని ఎంత వైరల్ చేస్తారో మన చేతిలో ఉంది. సో గ్రామం బాగుపడాలంటే నా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ దీనికి సపోర్ట్ చేయండి. రేపటి రోజు నేను మా విలేజ్ గురించి పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి రెడీ ఉన్నా కాబట్టి, ఈ వీడియో ద్వారా మీ నుంచి నేను ఇంకా ఎక్కువ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ. అందరికీ 15 ఆగస్టు శుభాకాంక్షలు.